వినాయక జ్ఞానప్రదా వేదాంత సారమయ వేగములన్నిటి విడపరచే విశ్వవిఘ్న వినాశక వినాయక జ్ఞానప్రదా సత్య మార్గదర్శక నిత్య సత్య స్వరూప శాశ్వతానందదాయక. ప్రపంచం మొత్తం ఎందుకు భారతదేశాన్ని గౌరవిస్తుంది అంటే భారతదేశం మహనీయులకు పుట్టినిల్లు. అటువంటి మహనీయులకు ఉదాహరణయే మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితం. మన ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా ఆయన జీవితమే ఆదర్శం. కాబట్టి సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ డేని జరుపుకుంటున్నాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మిగతా వారిలాగా ఇంజనీరింగ్ విద్యను కేవలం పరీక్షలు పాస్ అవ్వడానికి మాత్రమే చదవడం కాక అది నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో ఇంజనీరింగ్ విద్యార్థి జీవిత లక్ష్యం అయిన చదివిన విద్యను గుర్తుంచుకోవడం, అర్థం చేసుకోవడం, లోకానికి ఉపయోగపడే వస్తువులను, ప్రాజెక్టులను రూపొందించడం, వాటి ప్రయోజనాన్ని ప్రజలకు అవగాహన కల్పించడం, వాటిని అభివృద్ధిపరిచి ఒక నిజమైన ఇంజనీరు ఆయన అయ్యారు. అయితే అంతటితో ఆగక వీటన్నిటి వెనకాతల ఈ విశ్వాన్ని నడిపిస్తున్న శక్తి పనిచేయడాన్ని గుర్తించి దానిలో లీనమై నిరంతరం ఆ దివ్యశక్తితో మమేకమయ్యారు. రిటర్న్ లాగండి. ఏంటి రావట్లేదా? అమ్మయ్య వచ్చింది. ఏమండి మురళి గారు, సమోసా మొత్తం మీరు తింటారా, మా ఇంటి గారికి ఏమైనా పెడతారా? పెట్టొచ్చు, కానీ ఎందుకు పెట్టలేదు అడగండి. ఎందుకు పెట్టలేదండి? ఆయన పరిధిలో ఉన్నారు కాబట్టి కలియటం, ఎందుకని పెట్టలేదు. అబ్బో, ఆయన పరిజ్ఞానంలో లేరు. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ లెక్కలు కడుతూ ఉంటారు. బయటికి తెచ్చుకున్నామా తింటానికి? ఇప్పుడే కదండి సమోసాలు కడుపు నిండా పెట్టారు, మళ్ళీ తెచ్చుకున్నామంటారు. సరేలే, ఎన్ని అనుకుంటా అన్నీ జరుగుతాయా ఏంటి? దాని రిటర్న్ లాగండి.
ఏంటంటే ఇంజనీర్ గారు చేయలేమంటున్నారు, పోలీసులు అరెస్ట్ చేస్తారు అయితే. ఎవరిక్కడ చైన్ లాగింది ఎవరు? మా సరే తెలివి తక్కువ వాడా, బుద్ధి లేని వాడా? చైన్ ఎందుకు లాగో? ట్రైన్ ఆగింది నీ వల్ల, పద జైలుకు పద. అయ్యా, ఓ మైలు దూరంలో పట్టా తప్పింది. నాన్ సెన్స్, నువ్వేమైనా దేవుడివా? రైలు పట్టాలు తప్పిందని నువ్వెలా చెప్తావు? పద, రైలు పట్ట తప్పిందో లేదో చూద్దాం, పద. మీ పేరేంటి సార్? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. రైల్లో ప్రయాణిస్తుంటే మనమైతే టైం పాస్ అన్న పేరుతో సరదాగా కబుర్లు చెప్పుకోవడం, మొబైల్ చదవడం, గేమ్స్ ఆడడం వంటివి చేస్తాం. కానీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రత్యేకత ఏమిటంటే ఈ ట్రైను పనిచేయు విధానం, దాన్ని నడిపిస్తున్న శక్తి, దానికి ఆధారమైన పట్టాలు, భూమి, ఈ విశ్వం, వీటన్నిటి వెనకాతల ఉన్న విశ్వశక్తి సంకల్పంతో ఏకమై ధ్యానస్థితి పొంది ఉండడం వల్ల ఒక మైలు అవతల జరగబోవు ప్రమాదాన్ని తన దివ్యదృష్టితో కనుగొనడం జరిగింది. ఇది కదా భారతీయత అంటే, ఇది కదా మన భారతదేశం గర్వించదగిన మహాత్ముల యొక్క గొప్పదనం. అందుకే ప్రపంచ దేశాలు మన దేశాన్ని, మన సంస్కృతిని చూస్తున్నాయి. అయితే అది ఆయన ఒక్కని సొత్తే కాదు, మనందరం కూడా మన నిరంతర కృషితో ఆ దివ్యశక్తిని పొంది గొప్పవారు అవడానికి అవకాశం అందరికీ ఇవ్వబడింది. దానికి కావలసింది నీ సంకల్పమే. బలం, బలహీనత మనలోనే ఉన్నాయి. మన విలువైన కాలాన్ని బలం కోసం వినియోగిద్దాం, లోకశ్రేయస్సుకు వినియోగిద్దాం, భావితరాలకు ఆదర్శమవుదాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్యలాగా నిజమైన ఇంజనీర్ అవ్వాలని కోరుకుందాం. ఇది మా ఈ చిన్ని షార్ట్ ఫిలిం ద్వారా మేమందరం ఇవ్వదలుచుకున్న సందేశం. జీవితం మార్గములో కలలు కలిసిన వేళ కృషి తోడై నిలిచే ప్రాజెక్టుల జ్యోతి వెలుగే. కిరిదరించైస్త్యాం గర్జనాలు నీటి గీతం, తిరుపతి ఘాట్ రోడల్గ్లలో భక్తి వీధి సీతం, మూసి సరస్సు ప్రవాహములో శుద్ధి స్వప్నం, రైలు బ్రేక్ జ్ఞానములో భద్రతా గీతం. విశ్వేశ్వరయ్య దూరదృష్టి వెలుగులో భవిష్యతం రంగములో నిలిచే స్ఫూర్తిగానం. జీవితం ఇన్సిడెన్స్ ప్రాజెక్టుల పాతం, ప్రతి కృషి లోకానికి వెలుగించే దీపం. సేవలో సత్యం, విజ్ఞానంలో శక్తి, మనసులో నిలిచే శాశ్వత గీతం. నిలిచే స్ఫూర్తిగానం. జీవితం ఇన్సిడెన్స్ ప్రాజెక్టుల పాతం, ప్రతి కృషి లోకానికి వెలుగించే
దీపం. సేవలో సత్యం, విజ్ఞానంలో శక్తి, మనసులో నిలిచే శాశ్వత గీతం.